మీరు ప్రతిరోజు అప్లోడ్ చేసి ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసి ఏ వీడియో కూడా మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, వీడియో టాపిక్లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. అన్ని రంగాలకు సంబంధించిన వార్తలను మనకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం ఆ ఒక మనీని మనం పేటిఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. తప్పకుండా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఏపీటెట్ ప్రాథమిక కీపై అభ్యంతరాలను తెలపాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలపొచ్చు అని చెప్పాను కదా. సో అది ఏ విధంగా చేయాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్తో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ అబ్జెక్షన్స్ ఆన్ ఇనిషియల్ కీస్ అని ఉంటుంది. ఓకేనా, సో సబ్మిట్ అబ్జెక్షన్స్ ఆన్ ఇనిషియల్ కీస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. పక్కన క్లిక్ హియర్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అంతేకాకుండా మీరు రాసిన పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేది టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, చూడండి ఇక్కడ పేపర్ 1 అని సెలెక్ట్ చేశాను. తర్వాత సెలెక్ట్ లాంగ్వేజ్ అడుగుతుంది. మీరు ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో రాస్తారు, తెలుగులోనా అనేది కూడా మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, తర్వాత మీరు సెలెక్ట్ సెషన్ అడుగుతుంది. ఇక్కడ మనకు 21st మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇచ్చాడు, 22nd మార్నింగ్ ఆఫ్టర్నూన్, 23rd మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇవ్వడం జరిగింది. సో మనకు పేపర్ 1 ఇచ్చాను కాబట్టి మనకు 24 వరకు చూపించింది. అంతేకాకుండా March 2 వరకు చూపించింది. ఒకవేళ మనకు పేపర్ 2 కనుక అయిన వారు అనుకోండి, మీకు వేరే సెషన్స్కు చూపించడం అనేది జరుగుతుంది. సో డోంట్ వరీ. ఓకేనా, సో చూడండి ఒకసారి ఇక్కడ మీకు పేపర్ 2ని సెలెక్ట్ చేశాను. సెషన్స్ అనేవి మారాయి. ఓకేనా, సో ఆ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు చూడండి. ఓకేనా, సో తర్వాత నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ క్వశ్చన్ నెంబర్ అడుగుతుంది. అంటే మనకు 150 క్వశ్చన్స్లో మిస్టేక్ ఎక్కడ ఉంది, ఏ క్వశ్చన్కి ఉంది అనేది మీరు తెలపాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ యొక్క క్వశ్చన్కి తెలపండి. ఒకే ఒక క్వశ్చన్కి మాత్రం మనం కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు 10 క్వశ్చన్లు తప్పు ఉన్నట్లు అనిపిస్తే 10 సార్లు మీరు కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు గెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయండి. గెట్ డీటెయిల్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, అక్కడ మీకు క్యాండిడేట్ ఐడి కనిపిస్తుంది, మీ యొక్క నేమ్ కనిపిస్తుంది, మీ యొక్క ఫాదర్ నేమ్ కనిపిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్, పేపర్ నేమ్, ఇవన్నీ కూడా మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ కనుక మీరు బాగా చూసినట్లయితే గివెన్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 2 అని ఉంది. చూడండి, గివెన్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 2. మీరు ఇచ్చిన ప్రశ్నకు ఏదైతే కీలో అంటే ప్రాథమిక కీ ఇచ్చారు కదా, మీరు 71వ క్వశ్చన్కి మీరు ఏమైనా సరే మిస్టేక్ ఉందని తెలపాలనుకోండి, దానికి వాడిచ్చిన సమాధానం అనేది మనకు అక్కడ చూపించేస్తాడు. చూడండి, గివెన్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 2 అని ఇచ్చాడు కదా, క్వశ్చన్ నెంబర్ పెట్టి 2 అని ఇచ్చాడు. అంటే 71 ప్రశ్నకి వాడు ప్రాథమిక కీలో ఏమైనా సమాధానం ఇచ్చాడు అంటే సెకండ్ అని ఆడిచ్చేసాడు. సో మనం అబ్జెక్షన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సెలెక్ట్ యువర్ ఆన్సర్ అని ఉంది. అక్కడ మనం సెలెక్ట్ చేసినట్లయితే మనకు 3 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి, 1, 3, 4. ఒకవేళ వాడు 1 ఇచ్చాడు అనుకోండి, మనకు 2, 3, 4 అనేది కనిపించడం అనేది జరుగుతుంది. సో అక్కడ మనం ఏం చేయాలంటే ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు రిఫరెన్స్ మెటీరియల్ టు సపోర్ట్ యువర్ ఆన్సర్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ మీరు పూర్తి ఎక్స్ప్లెనేషన్తో మీరు తెలుగు అయినా ఇవ్వచ్చు, ఇంగ్లీష్ మీడియంలో అయినా సరే ఇవ్వచ్చు అనమాట. సో ఓకేనా, మీరు తెలుగులో టైపింగ్ చేసి తీసుకోదేమో అనే అభ్యంతరం అక్కర్లేదు. సో తప్పకుండా మీరు తెలుగులో కూడా మీరు సబ్మిషన్ అయితే చేయొచ్చు. ఓకేనా, తెలుగులో కాకుండా తెలుగులో కూడా చేసేవచ్చు అనమాట. కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి ఇది ఇవ్వక్కర్లేదు. మొబైల్ ద్వారా మీకు ఓపెన్ చేసి చూపించాను కదా, మొబైల్లో కూడా మనకు నేను క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేశాను. సో అందువల్ల మీరు అది కూడా చేసి సబ్మిట్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మీకు ఎన్ని డౌట్స్ ఉంటాయి, ఎన్ని ప్రశ్నలకి డౌట్లు ఉంటే అన్ని ప్రశ్నలకు సమాధానాలు అయితే ఇక్కడ మీరు కంప్లైంట్ అనేది చేయొచ్చు. అయితే ఇక్కడ వచ్చిన మిస్టేక్ ఏంటంటే తెలుసా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రాథమిక కీలో మనకు ఒక సమాధానం ఇచ్చి మనకు ఇక్కడేమో ఇంకో సమాధానం అనేది ఒక్కొక్కసారి చూపించడం జరుగుతుంది. రెండో మిస్టేక్ ఏంటంటే ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఆ యొక్క క్వశ్చన్కి ఇచ్చిన 4 ఆప్షన్లో ఏది కూడా సరైన సమాధానం అనేది కాదు. ఓకేనా, ఒక ప్రశ్న ఇచ్చాడు, ఆ యొక్క ప్రశ్నపత్రంలో ఏ ఒక్క ఆప్షన్ కూడా సరైన సమాధానం కాదు. అయితే ఇక్కడ మనకు ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమని ఇక్కడ అడుగుతుంది. సో అక్కడ మనకు మిస్టేక్ అయితే అవుతుంది. మనకి ఇక్కడ ఇది పెద్ద ప్రాబ్లం అయితే ఇక్కడ అవుతుంది. సో సరైన సమాధానం కాదు కాబట్టి మనం అక్కడ ఏం చేయలేకపోతున్నాం అన్నమాట. సో అది ఒక ప్రాబ్లం అయితే అవుతుంది ఇక్కడ. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనకు 23rd ఆఫ్టర్నూన్ సెషన్లో మనకు తెలుగు
క్వశ్చన్లో మనకు వచ్చేదన్ అనే పదానికి మనకు గణం అయితే అడిగాడు. సో అక్కడ మనకు తగనం అనేది సరైన సమాధానంగా ప్రాథమిక కీలో అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఆ యొక్క ప్రశ్నకు సరైన సమాధానం అనేది రగణం. అయితే ఇచ్చిన 4 ఆప్షన్లు ఏది కూడా సరైనది కాదు. సో ఇక్కడేం అడుగుతున్నాడు, ఏదో ఒక దాన్ని ఇక్కడ సమాధానంగా అడగడం అనేది జరుగుతుంది. సో ఏదో ఒకటి సరైన సమాధానం మనం ఎలా పెట్టేస్తాం, ఇచ్చిన 4 ఆప్షన్లు ఏది కూడా కరెక్ట్ కాదు కదా. సో అందుగా ఆ యొక్క ప్రాబ్లం అనేది ఇక్కడ నేనైతే చూడడం అయితే జరిగింది. సో ఒకవేళ కనుక ఇచ్చిన 4 ఆప్షన్లో ఏది కూడా సరైన సమాధానం కాకపోయినట్లయితే ఎలా కంప్లైంట్ చేయాలనేది ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన అంశంగా అయితే తయారైంది. సో ఏదో ఒక ప్రశ్నకి మనం ఒక ఆన్సర్ ఇచ్చి ప్రిఫరెన్స్లో మాత్రం ఏం చేసామంటే ఏది కూడా సరైన సమాధానం కాదు అని చెప్పి కొంచెం ఎక్స్ప్లెనేషన్తో వివరించడం అయితే జరిగింది. బట్ ఈ యొక్క అప్డేట్ ఉంటే బాగుండేది, ఏదో ఒకటి ఆప్షన్ కూడా ఇంకొక ఆప్షన్ అయితే ఉంటే బాగుండేది అని చెప్పి నాకైతే అనిపించింది. సో మీరు కనుక ఎటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేశారో ఈ యొక్క కంప్లీట్ ఇచ్చేటప్పుడు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్.